లేటెస్ట్ సినిమా రిలీజ్ అయితే చాలు ఆ డైలాగ్స్ ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా రిలీజ్ అయిపోతాయి. బాగా పాపులర్ డైలాగ్ అయితే దాన్ని బేస్ చేసుకుని ఎన్నో సెట్లు వస్తుంటాయి. ఇలాంటి వాళ్లకు రాష్ట్ర లేటెస్ట్ పొలిటికల్ సీన్ కలిసొచ్చింది. రాష్ట్ర విభజనపై సీమాంధ్రలో ఉద్యమం పెద్ద కామెడీ అయిపోయింది. దీనిపైన వచ్చినన్ని సెటైర్లు ఇంకా దేనిపైన వచ్చుండవు. కిరణ్ కుమార్ రెడ్డి పైన సెటారిక్ కామెంట్స్, ఫోటోస్ ఇప్పుడు ఫేస్బుక్ లో వైరస్ లా పాకిపోతోంది. కేసీఆర్ సీఎంని ఇక్కడే కర్రీ పాయింట్ పెట్టుకో అన్నాడో లేదో ఎఫ్బీలో అలా ఫోటోలు దర్శనమిచ్చాయి. సీమాంధ్ర ఉద్యమంపై ఫన్నీ పోస్టులతో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు టీ సపోర్టర్స్. ఇక తాము వచ్చాకే హైదరాబాద్ డెవలప్ అయిందంటున్న సీమాంధ్రులకు ఫేస్బుక్ లో ఎన్నో సెటారిక్ రిప్లైలు వచ్చిపడ్డాయి. తాగుబోతు రమేష్ నుంచి ఒబామా వరకు సెటైర్లకు కారెవరూ అనర్హం అన్నట్లుగా ఉంది. సీమాంధ్రలో అర్థం పర్థం లేకుండా పుట్టుకొస్తున్న జేఏసీలతో పిల్లలు కూడా విసిగిపోయారు. బిచ్చగాల జేఏసీ మీద రవితేజ పంచి విసిరితే ఏబీసీడీల బదులు జేఏసీ అని రాస్తామేమో అని స్కూల్ పిల్లలు బెంబేలెత్తిపోయే ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. తమ వల్లనే అభివృద్ధి అయిందని గొప్పలు చెబుతున్న సీమాంధ్ర ఉద్యోగులు హిస్టరీ తెలుసుకోవాలని పోస్ట్ చేసిన కామెంట్ ఇది. ఇక ఆంధ్ర తెలంగాణ విభజన కోరుతూ ఇరు ప్రాంతాల మధ్య ఓ కల్లుగీత కార్మికుడు పాడిన పాట ఫేస్బుక్ ను ఊపేస్తోంది. అంతగా అట్రాక్ట్ చేసిన ఈ పాటను మీరు ఓసారి చూడండి. పాకిస్తాన్లోనే ఇనుప కంచబడుతుందా, రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు, నీది బండి అడ్డాదాగా నీవే నిలుపుకోవచ్చు, నీ కూకటిపల్లి హౌసింగ్ బోర్డులో నీవే గులుకుతుండొచ్చు, విశ్వనాథ శ్రీశ్రీలంగ వినమ్రంగా మొక్కొచ్చు, కాని దాశరథిని కాలోజిని దాచి పెడితే కుట్రగాదా, పొమ్మంటే పోవేందిర పోరావో ఆంధ్రదొరా. డైరెక్ట్ వార్ కాకుండా ఫేస్బుక్ లో ట్వీట్ల వార్ నడుస్తోంది. కౌంటర్ ఎన్కౌంటర్స్ ఫేస్బుక్ లో కాక పుట్టిస్తున్నాయి.